హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ప్రాబ్లం వచ్చేసి లాంగెస్ట్ సబ్అరేసం. ఈ ప్రాబ్లం మనకి గూగుల్, మైక్రోసాఫ్ట్, వాల్మార్ట్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో వచ్చింది. ఇంకా చాలా కంపెనీస్లో వచ్చింది. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎందుకంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, ఓకే, కానీ మంచిగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రీవియస్గా నేను అరే ఆఫ్ టూ సమ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఆ వీడియో మీకు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. నా ప్లేలిస్ట్లో డిఎస్సికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మాత్రమే ఉంటాయి, ఓకే. కొంచెం లెంతీ ఉంటాయి, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 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 నేను బ్రూట్ ఫోర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత బెటర్ అప్రోచ్, తర్వాత ఆప్టిమల్ అప్రోచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ఫస్ట్ 2 ఫర్ లూప్స్ 3 ఫర్ లూప్స్ యూజ్ చేసుకొని చేస్తాను. నెక్స్ట్ కొంచెం ఒక స్టెప్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఫర్ లూప్ యూజ్ చేసుకొని చేస్తాను టైం కంప్లెక్సిటీ డిక్రీజ్ చేసుకోవడానికి. అండ్ ఫైనల్గా ఆప్టిమల్ సొల్యూషన్. డైరెక్ట్ మన ఆప్టిమల్ సొల్యూషన్కి ఎప్పుడు కూడా పోదు, అది ఒకవేళ పోయినా కానీ చాలా రోజులు గుర్తుకుండదు, ఓకే. అలా స్టెప్ బై స్టెప్ వెళ్ళండి ఎప్పుడు కూడా. డిఎస్ఏ నేర్చుకుంటున్నప్పుడు స్పెషల్గా దాని టైం కంప్లెక్సిటీ ఏంది, స్పేస్ కంప్లెక్సిటీ ఏంది, మనం చిన్న నుంచి పెద్దానికి ఎందుకు వెళ్తున్నాం, అసలు అనలైజ్ చేయండి, ఓకేనా. డైరెక్ట్ ఒక ప్రాబ్లం నేర్చుకుంటే దానికి ఏం వాల్యూ ఉండదు, ఓకే. ఈరోజు నేను దీని యొక్క ఆల్గరిథం, దీని యొక్క సూడో కోడ్, టైమ్ అండ్ స్పేస్ కంప్లెక్సిటీ 3 అప్రోచెస్ ఉంటాయి. 3 అప్రోచెస్ ఫాలో అవ్వండి. ఫైనల్గా కోడ్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. మనం ఎంత నేర్చుకున్నా ఫైనల్గా కోడ్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి నేను ఆప్టిమల్ సొల్యూషన్ మాత్రమే కోడ్ ఇంప్లిమెంటేషన్ చేస్తా. మిగతా వాటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సూడో కోడ్ ఉంటుంది, దాన్ని బట్టి మీరు చేసుకోండి, ఓకే. వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, ఈ సోదొద్దు మనకు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే లాంగెస్ట్ సబ్ అరే సమ్ విత్ సమ్ కే. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ గివెన్ అన్ అరే ఏఆర్ఆర్ ఆఫ్ ఇంటీజర్స్. అరే లోపల ఇంటీజర్స్తో ఉన్న అరేని మనకిచ్చాడు. ఇంటీజర్ కే అండ్ అండ్ ఇంటీజర్ కే, ఒక ఇంటీజర్ కే కూడా ఇచ్చాడు. రైట్ ద ప్రోగ్రామ్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ సబ్ అరే విత్ సమ్ ఈక్వల్ టు కే. ఎక్కడైతే ఈక్వల్ టు కే ఉంటుందో, ఎక్కడైతే లాంగెస్ట్ లెంత్ ఉంటుందో అది మనం రిటర్న్ చేయమంటాడు, ఓకే. ఇప్పుడు క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ 1,4 ఉంది. 1 4 ఉంది. 1 + 4 ఎంత? 5. దీని యొక్క లెంత్ ఎంత ఉంది? 2 ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 4 + 1 విచ్ ఈస్ 5. దీని యొక్క లెంత్ ఎంత? 2a ఉంది. నెక్స్ట్ ఇక్కడ 1 + 3 + 1, ఇక్కడ 5, ఇక్కడ 5 అయితే దీని యొక్క లెంత్ 3, అంటే 2 కంటే కొంచెం ఎక్కువ, ఓకే. 3ని హోల్డ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ కూడా 3 + 1 4 + 1 5, ఇక్కడ కూడా మనకి వాల్యూ 5 వస్తుంది, కానీ దీని యొక్క లెంత్ కూడా 3 అవుతుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే 1 + 1 + 2 + 1, ఇక్కడ లెంత్ ఎంత వస్తుంది? 5, ఓకే. లెంత్ వచ్చేసి 4, బట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది. ఇది మన అప్రోచ్. అసలు ఈ అప్రోచ్ ఎలా ఫాలో కావాలి, అసలు ఏందనేది ఒకసారి వీడియోని పాజ్ చేసి, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫర్ లూప్ తీసుకుంటా. ఇందులో ఫస్ట్ ఇనిషియల్లో ఐ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. జే వాల్యూ ఏం చేస్తుంది? మొత్తం అరేని ఇటరేట్ చెక్ చేసుకుంటుంది. సో ఈ 1 అనేది ప్రతి ఒక్కదాన్ని చెక్ చేసుకుంటూ వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 + 4 ఎంత? 5. దీని యొక్క లెంత్ ఎంత? 2 రిటర్న్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ 4 తీసుకుంటే 4 + 1 ఎంత? 5 రిటర్న్, అంటే 2 రిటర్న్ చేయాలి. నెక్స్ట్ ఇది కూడా రిటర్న్. అట్లా ఒక 2 ఫర్ లూప్స్ యూజ్ చేసుకొని దీని యొక్క సమ్ అనేది కే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇనిషియల్ సమ్ ఎంత ఉంది? ఇక్కడ ఇనిషియల్ సమ్ ఈజ్ 5. దీని యొక్క లెంత్ ఎట్లా అంటే j - i + 1. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ j వాల్యూ ఎంత ఉంది మనకి? ఇనిషియల్లో 1 ఉంది. 1 - 0 + 1 విచ్ ఈస్ 2, ఓకే. నెక్స్ట్ 4. నెక్స్ట్ ఇక్కడ i వాల్యూ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ j వాల్యూ దీని తర్వాత దీంతో ప్లస్ అయ్యకుండా పోతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 5 వస్తుంది. దీని యొక్క లెంత్ కూడా 2 అవుతుంది. ఇక్కడ మ్యాక్స్ లెంత్లో మనకు 2 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ i వాల్యూ ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ నెక్స్ట్ j వాల్యూ ఇక్కడ వెళ్తుంది. తర్వాత ఇక్కడ ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ దీని యొక్క సమ్ ఎంత అవుతుంది? 5. దీని యొక్క లెంత్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఇక్కడ దీనికంటే 2 కంటే 3 అనేది పెద్దగా ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను? 3ని మ్యాక్స్ లెంత్లో స్టోర్ చేసుకుంటా. ఇలాగే ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ స్టాప్. ఇక్కడ నుంచి ఒకవేళ చెక్ చేసుకున్నట్టయితే మనం ఇక్కడ i వాల్యూ, ఇక్కడ j వాల్యూ ఉంది, ఓకే. ఈ రెండింటిని
మనం చూసుకున్నట్టయితే దీని యొక్క జే వాల్యూ ఎంత 7 మైనస్ 4 ప్లస్ 1 విచ్ ఈస్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ లెంత్ ఎంత వస్తుంది 4 వస్తుంది. ఇది మన అప్రోచ్ అనమాట. ఇలా చెక్ చేసుకుంటూ 2 ఫర్ లూప్స్ యూజ్ చేసుకొని వెళ్ళాలి. దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ n² అవుతుంది, ఎందుకంటే 2 ఫర్ లూప్స్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది, ఎందుకంటే ఎక్స్ట్రా స్పేసెస్ మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఆల్గారిథమ్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫంక్షన్ తీసుకున్న ఫంక్షన్లో అరే అండ్ ఎన్కి వాల్యూ పాస్ చేసుకుంటున్నా. యాక్చువల్ ఇనిషియల్లో 0 తీసుకుంటున్న ఒక ఫర్ లూప్ 0 నుంచి n-1 వరకు పాస్ అవుతుంది. ఇంకొక ఫర్ లూప్ 1 by 1 చెక్ చేసుకుంటుంది. సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటా అంటే ఈ ఫర్ లూప్ లోపల మళ్ళీ ఈ ఫర్ లూప్ లోపల మనం సమ్ వాల్యూ ఎవ్రీ టైం చెక్ చేసుకుంటాం కాబట్టి సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటా ఎవ్రీ ఇటరేషన్కి. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇంకొక ఫర్ లూప్ ఎందుకంటే సమ్ చేసుకోవడానికి. దానికంటే బెటర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఈజ్ ఈక్వల్ టు AR ఆఫ్ I జే పెట్టేస్తే అయిపోతుంది. ఓకే, ఈ ఫర్ లూప్ యూజ్ చేయకుండా ఏం కాదు. ఈ సమ్ ఈజ్ ఈక్వల్ టు K అయితే మనకు లెంత్లో J-I+1 అవుతుంది. ఒకవేళ లెంత్ అనేది మ్యాథ్స్ కంటే ఒకవేళ పెద్దగా ఉన్నట్టయితే నేను మ్యాథ్స్లో లెంత్ని స్టోర్ చేసుకుంటున్నాను, ఇట్ ఈస్ 4 అన్నమాట. ఫైనల్గా నేను ఏదైతే నా మ్యాథ్స్ వాల్యూ ఏదైతే ఉందో అది అవుట్పుట్గా రిటర్న్ చేస్తున్నా. ఇది బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. నెక్స్ట్ వచ్చేసి బెటర్ అప్రోచ్. మనం ఆప్టిమైజ్ చేసుకోవడానికి అప్రోచ్ సెలెక్ట్ చేసుకున్నాం. దీన్ని విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రిఫిక్స్ సమ్ అండ్ హ్యాష్ మ్యాప్తో యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ మనకి ప్రిఫిక్స్ సమ్ ఈజ్ నథింగ్ బట్ ద 0. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యొక్క సమ్ ఎంత ఉంది 1 ఉంది. దీని యొక్క 1 + 4 విచ్ ఈస్ 5, 5 + 1 విచ్ ఈస్ 6, 6 + 3 విచ్ ఈస్ 9, 9 + 1 విచ్ ఈస్ 10. ఇలా ప్రిఫిక్స్ సమ్ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకుంటాం. అంటే 1 by 1 ప్రిఫిక్స్ సమ్ అయికుంటూ వెళ్తారు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా అంటే సమ్ మైనస్ K. సమ్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ వాల్యూస్ అంటే ప్రిఫిక్స్ వాల్యూస్. K వాల్యూ ఎంత 5. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తాను 1 - 5, 1 - 5 మనకు మ్యాప్లో ఉందా లేదా చెక్ చేసుకుంటాం. -4 అనే మ్యాప్లో లేదు కాబట్టి దీని యొక్క సమ్ వాల్యూ ఎంత ఉంది 5. దీని యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత 0, 0ని స్టోర్ చేసుకుంటా. లేదు, నెక్స్ట్ 5 - 5 వాల్యూ ఎంత 0. 5 - 5 వాల్యూ 0 ఉందా, మనకు మ్యాప్లో ఎంతవరకు 0 ఉందా లేదు. సో నేను ఏం చేస్తాను దీని వాల్యూ కూడా స్టోర్ చేసుకుంటా. ఇనిషియల్లో 1, 0 ఇది 1, 0 తర్వాత ఏం చేస్తా 5, 0ని స్టోర్ చేసుకుంటా. ఓకే, ఇక్కడ 1 - 5 విచ్ ఈస్ -4 మ్యాప్లో లేదు కాబట్టి నేను ఏం చేస్తాను 1, 0. 1 అంటే ఏంటి మనకు సమ్ము, 0 అంటే ఏంటి ఇండెక్స్ వాల్యూ. ఇలా స్టోర్ చేసుకుంటా. నెక్స్ట్ 5 - 5 ఈజ్ ఈక్వల్ టు 0. 5 - 5 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనకు 0 అనేది మ్యాప్లో ఉందా లేదు. సో దీని యొక్క సమ్ ఎంత 5, దీని యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత 1. ఇలా స్టోర్ చేసుకుంటా. నెక్స్ట్ 6 - 5 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 1 అనేది మ్యాప్లో ఉంది. 1 అనే మ్యాప్లో ఉంది కాబట్టి నేను ఏం చేసి ఇప్పుడు లెంత్ 5 నోట్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ 6 - 5 అంటే 6 ఎంత, సమ్ టోటల్ సమ్ ఎంత ఉంది 6 ఉంది. అంటే దీని టోటల్ సమ్ 6 ఉంది. ఇక్కడ ఆల్రెడీ మ్యాప్లో ఉంది అంటే ఇక్కడ వరకు 1 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి వచ్చిన వాల్యూస్ మొత్తం ఇక్కడ వరకు 1 అవుతుంది. ఇక్కడ వరకు 6 అవుతుంది, మొత్తం టోటల్ 6. ఇది అంటే ఈ టోటల్కి వెళ్ళి ఈ వాల్యూని ఈ అమౌంట్ని మనం రిమూవ్ చేస్తే ఈ వాల్యూ మొత్తం సమ్మే కదా. దీని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే మనం సమ్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేసినట్టే కదా. అది మనం ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి అది. నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 6 - ఓకే ఇది అయిపోయింది కదా. 9 - 5 ఎంత 4 అనేది మ్యాప్లో ఉందా లేదు. అప్పుడు ఏం చేశాను 9, దీని యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత 9 యొక్క ఇండెక్స్ వాల్యూ 3. ఓకే, 9 యొక్క ఇండెక్స్ వాల్యూ 3 స్టోర్ చేసుకుంటా. నెక్స్ట్ 10 - 5 ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 10 - 5 అనే మ్యాప్లో ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు మ్యాప్ అంటే ప్రిఫిక్స్ అవ్వాలి 1 ఏదో సంథింగ్ చేసుకుంటూ వచ్చేసి ఇక్కడ 5 అవుతుంది. ఇక్కడ టోటల్ వచ్చేసి 10 ఉంది, మనకు టోటల్ 10 ఉంది. అంటే ఈ 10లోకి వెళ్ళి ఈ సమ్ తీసేస్తే మనకి ఇక్కడ 5 ఉన్నట్టే కదా. అంటే దీని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చినట్టే కదా. అది ఇక్కడ అప్రోచ్ వచ్చేసి. ఓకే, ఇప్పుడు లెంత్ ఏమవుతుంది మనకి, లెంత్ వచ్చేసి దీని యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత అంటే 9 యొక్క ఇండెక్స్ వాల్యూ 3 మైనస్ మనకు మ్యాప్లో ఉన్న వాల్యూ ఎంత 1 విచ్ ఈస్ 2. అంటే దీని యొక్క లెంత్ 2 ఏముంది అంటే ఇక్కడ నుంచి దీని యొక్క లెంత్ 2. ఓకే, ఇక్కడ ఈ లెంత్ అనేది 2 అనమాట. ఓకే, ఇక్కడ వరకు 5 ఉంది, 5 మిగతా వాల్యూస్ ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ 10 - తర్వాత 11 - 5 6 మ్యాప్లో లేదు కాబట్టి 11 యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత 5ని స్టోర్ చేసుకుంటా. నెక్స్ట్ 18 ఓకే 11 13 - 5 విచ్ ఈస్ 8 అనేది మ్యాప్లో ఉందా లేదు. సో నేను ఏం చేస్తాను 13 కూడా స్టోర్ చేసుకుంటున్నా. 13 యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత 6ని స్టోర్ చేసుకుంటున్నా. నెక్స్ట్ 14 - 5 విచ్ ఈస్ 9 అనేది మ్యాప్లో ఉంది. సో 9 అనేది మ్యాప్లో ఉందంటే 9th యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత ఉంది 3 ఉంది. దీని యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత అంటే 14 యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత 14 యొక్క ఇండెక్స్ వాల్యూ 1 ఓకే. 14 యొక్క ఇండెక్స్ వాల్యూ 7 - 3 విచ్ ఈస్ 4 అంటే మనకు లెంత్ వస్తుంది 4 వస్తుంది. 4 అనేది మ్యాక్స్ లెంత్లో స్టోర్ అవుతుంది. మనకు మ్యాక్స్ లెంత్ అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ 2 ఉంది అంటే నెక్స్ట్ ఏముంది 18 - 5 విచ్ ఇస్ 13 ఓకే. 13 అనేది మ్యాప్లో ఉంది. 13 కూడా మ్యాప్లో ఉంది అంటే దీని యొక్క లెంత్ ఇక్కడ ఏమవుతుంది 2 వస్తుంది ఆన్సర్ ఓకే. ఫైనల్లీ మనకు మ్యాక్స్ వాల్యూ ఎంత అంటే 4 అనమాట అవుట్పుట్ ఓకే. ఇది ఒక ప్రిఫిక్స్ సమ్ యూజ్ చేసుకొని యాడ్ మ్యాప్ని యూజ్ చేసుకొని చేయడం ఓకే. నెక్స్ట్ మనం దీన్ని ఆల్గారిథం చూద్దాం. ఆల్గారిథం వచ్చి ఇక్కడ ఇనిషియల్ నేను ఏం చేసుకుంటున్నా సమ్ ఈజ్ ఈక్వల్ టు 0, నెక్స్ట్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇనిషియేటింగ్ ఒక మ్యాప్ అరే తీసుకొని అంటే మనం ఇక్కడ ప్రతి ఒక్క ఎలిమెంట్ చెక్ చేసుకోవాలి కాబట్టి ఒక ఫర్ లూప్ తీసుకుంటున్నా. నెక్స్ట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు AR(i) చేసుకుంటూ ఒకవేళ సమ్ ఈజ్ ఈక్వల్ టు k అయితే మ్యాక్స్ ఆఫ్ i + 1 మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు i + 1 చేసుకుంటూ ఒకవేళ మ్యాప్ అనేది ఫైండ్ అవుట్ అయితే నేను ఏం చేస్తాను లెంత్ i మైనస్ మ్యాక్స్ వాల్యూతో చేయాలి. మ్యాక్స్కి వాల్యూలో ఏవైతే ఇండెక్స్ వాల్యూ ఉందో ఆ వాల్యూతో ప్రజెంట్ ఉన్న ఇండెక్స్ వాల్యూతో మైనస్ చేస్తే మనకు అవుట్పుట్ లెంత్ వస్తుంది. ఒకవేళ లెంత్ కంటే మ్యాక్స్ వాల్యూ పెద్దగా ఉంటే మ్యాక్స్ లోపల లెంత్ అనేది స్టోర్ అవుతుంది ఓకే. ఒకవేళ ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై కాకుండా ఒకవేళ మ్యాప్లో లేదు అని అంటే మ్యాప్లో మనం సింపుల్గా ఇన్సర్ట్ చేసుకోవడమే. ఇది మన అప్రోచ్ ఓకే. వీడియోని పాజ్ చేసి కోడ్ ఇంప్లిమెంటేషన్ ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి మనకి అంటే ఒక ఆర్డర్ ఆఫ్ ఇక్కడ తీసుకుంటే n - 1 అంటే ఎవ్రీ ఎలిమెంట్ చెక్ చేసుకుంటుంది కాబట్టి నేను టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. ఇంకొకటి ప్రతి ఎలిమెంట్ని మ్యాప్లో స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి మ్యాప్లో స్టోర్ చేసుకోవడానికి కూడా ఆర్డర్ ఆఫ్ log n పడుతుంది. సో ఆర్డర్ ఆఫ్ n log n అవుతుంది. నేను ఒక టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n log. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి స్టోర్ చేసుకోవడానికి ఒక మ్యాప్ తీసుకుంటున్నాం కాబట్టి ఆర్డర్ ఆఫ్ n. ఇది మన టైం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఇంకా మనం టైం కాంప్లెక్సిటీ డిక్రీజ్ చేసుకోవడానికి ఆప్టిమల్ వే ఉంది విచ్ ఈస్ స్లైడింగ్ విండో టెక్నిక్ అనేది ఇప్పుడు లెట్స్ సీ. స్లైడింగ్ విండో టెక్నిక్ వచ్చేసి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లైడ్ ఉంది ఓకే. ఇది ఒక స్లైడ్ అంటే ఏంటంటే ఇది ఒక స్లైడ్ ఇలా స్లైడ్స్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను ఇది ఒక స్లైడ్ తీసుకుంటా. దీని యొక్క సమ్ ఎంత 5 అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తా ఇంకో స్లైడ్ అనేది చేంజ్ అయినప్పుడు దీని యొక్క సమ్ వాల్యూ ఎంత అవుతుంది 6 అవుతుంది. 6 అంటే నేను ఏం చేస్తా బంద్ తీసేసి దీన్ని చేస్తే ఏమవుతుంది మళ్ళీ 5 అవుతుంది. దీని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేస్తా. మళ్ళీ దీంట్లోనే పెట్టేసి మళ్ళీ స్లైడ్ ఇంక్రీజ్ చేస్తా. లెంత్ అంటే సమ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ దీన్ని తీసేస్తా. దీని యొక్క సమ్ చేసేస్తే 4 వస్తుంది. మళ్ళీ 4 వస్తుంది కదా అనేసి మళ్ళీ ఇంకో స్లైడ్ ఇంక్రీజ్ చేసేస్తే మనకేమొస్తుంది 5 వస్తుంది. దీని యొక్క లెంత్ ఎంత 3 వస్తుంది ఓకే. మళ్ళీ స్లైడ్ ఇంప్రూవ్ చేస్తే 6 అవుతుంది కాబట్టి స్లైడ్ డిక్రీజ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ చేసే ముందు మళ్ళీ 5 వస్తుంది. దీని యొక్క లెంత్ ఎంత ఉంది 5 ఉంది. మళ్ళీ స్లైడ్ ఇంక్రీజ్ చేసిన వాల్యూ ఇంక్రీజ్ చేసిన మళ్ళీ ఏమవుతుంది మనకి మళ్ళీ సమ్ వాల్యూ కంటే ఎక్కువ వస్తుంది. సో దీన్ని రిమూవ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా ఇక్కడ నుంచి స్లైడ్ చెక్ చేసుకుంటే 4 వస్తుంది. మళ్ళీ ఒక వాల్యూ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది మళ్ళీ 6 అవుతుంది. దీని యొక్క లెంత్ ఎంత వస్తుంది 4 అంటే మనకు ఆన్సర్ ఇక్కడ వచ్చేసింది. మళ్ళీ స్లైడ్ ఇంప్రూవ్ చేస్తే మళ్ళీ లెంత్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ నేను మళ్ళీ ఇది తీసేసి మళ్ళీ ఇలా చెక్ చేసుకుంటూ పోతా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా అంటే ఐతోని ఇక్కడ నుండి స్టార్ట్ అయితే జే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఐ అనేది ఇక్కడనే ప్లేస్ అయ్యి జేని మెల్లగా ఇటరేట్ చేసుకుంటూ వెళ్తున్నాను ఓకే. ఇటరేట్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడైతే మనకు సమ్ వాల్యూ ఉంటుందో అక్కడ లెంత్ రిటర్న్ చేసుకుంటా అంతే సింపుల్ ఓకే. అబ్జర్వ్ చేయండి అప్రోచ్ ఫాలో అవుదాం. ఇనిషియల్గా నేను i = 0 j = తీసుకుంటా. i = 0 j = 0 తీసుకుంటా. దీని యొక్క సమ్ ఎంత ఉంది ఇనిషియల్గా ఇప్పుడు 1 ఉంది. j వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటా. దీని యొక్క సమ్ ఎంత 5 అవుతుంది. 5 = k అంటే దీని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ j - i + 1 విచ్ ఈస్ ఇప్పుడు ఎంత లెంత్ 2 వస్తుంది.
ఓకే, నెక్స్ట్ వాల్యూ జే వాల్యూ ఇంక్రీజ్ చేస్తా. సమ్ వాల్యూ ఎంత 6 అవుతుంది అంటే నేను ఏం చేస్తా, ఐ మైనస్ చేయాలి. ఓకే, ఐ మైనస్ చేయాలి. ఇప్పుడు దీని యొక్క లెంత్ ఎంత ఉంది, 5 ఉంది, మళ్ళీ 5 అవుతుంది. 5 అంటే మళ్ళీ ఫైండ్ అవుట్ చేస్తే మళ్ళీ 2నే వస్తుంది లెంత్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ జేని ఇంక్రీజ్ చేసుకుంటా. జేని ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు ఏమైతే +3 అవుతుంది అంటే 5 + 3 మళ్ళీ 8 అవుతుంది. 8 అవుతుంది అంటే మళ్ళీ ఐని మైనస్ చేసుకుంటా. ఇక్కడ చేసుకుంటే మళ్ళీ ఎంత వస్తుంది, 4 వస్తుంది. అంటే మళ్ళీ సమ్ వాల్యూ తక్కువ ఉంది. సో నేను మళ్ళీ జే వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటా. జే వాల్యూ ఇంక్రీజ్ చేస్తే మళ్ళీ 5 వస్తుంది, =5. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ చేస్తే దీని వాల్యూ 3 వస్తుంది. ఓకే, ఈ వాల్యూస్ కూడా ఇక్కడ స్టోర్ చేసుకుంటా, ఎందుకంటే 2 కంటే ఇంక్రీజ్ ఉంది కాబట్టి 3ని ఇక్కడ స్టోర్ చేసుకుంటా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అయిపోయింది కదా, మళ్ళీ జేని ఇంక్రీజ్ చేస్తా. జేని ఇంక్రీజ్ చేస్తే ఎంత అవుతుంది, మళ్ళీ 6 అవుతుంది. 6 అవుతుంది అంటే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఐ వాల్యూని మళ్ళీ ఇంక్రీజ్ చేసుకుంటా, మైనస్ చేసుకుంటా, తీసేసుకుంటే ఏమవుతుంది, నెక్స్ట్ 3 + 1 మళ్ళీ 5 అవుతుంది. 5 దీని యొక్క లెంత్ ఎంత ఉంది, మళ్ళీ దీని యొక్క లెంత్ కూడా 3 ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇంక్రీజ్ చేస్తా. 5 + 2 7 అవుతుంది అంటే మళ్ళీ ఐ వాల్యూ మళ్ళీ డిక్రీజ్ చేస్తా. ఓకే, మళ్ళీ దీని యొక్క లెంత్ ఉంది 2 + 2 4 ఉంది. ఓకే, 4 ఉంది అంటే మళ్ళీ జే వాల్యూ ఇంక్రీజ్ చేస్తా. జే వాల్యూ ఇంక్రీజ్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది, మన 5 అవుతుంది అంటే =5 అవుతుంది. దీని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది, లెంత్ =4 అంటే 3 కంటే 4 అనేది ఎక్కువ ఉంది కాబట్టి నేను 4ని ఇక్కడ స్టోర్ చేసుకుంటా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంక్రీజ్ చేస్తా. 4 + 5 + 4 ఎంత, 9 అంటే సమ్ కంటే వాల్యూ కింద మళ్ళీ ఐ వాల్యూ డిక్రీజ్ చేసుకుంటే మళ్ళీ ఐ వాల్యూ డిక్రీజ్ 1 - 1 అవుతుంది. జస్ట్ ఇలా చెక్ చేసుకుంటూ మనకు ఫైనల్గా 4 అనేది అవుట్పుట్గా వచ్చింది. అర్థమైంది అనుకుంటా స్లైడింగ్ విండో టెక్నిక్. ఓకే, విచ్ ఈస్ ద ఆప్టిమైజ్డ్ టెక్నిక్. దీని అప్రోచ్ వచ్చేసి నెక్స్ట్ అప్రోచ్ చూద్దాం. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇనిషియల్గా నేను సమ్ =0, మ్యాక్స్ =0, 2 జీరోస్ తీసుకొని వైల్ కండిషన్, వైల్ లూప్ వాడాలా ఫర్ లూప్ వాడాలా అనే కన్ఫ్యూజన్ ఉంటే మనకి ఇక్కడ ఫర్ లూప్ ఎందుకు వాడతాం, రేంజ్ని కౌంట్ చేయడానికి. రేంజ్ అంటే ఒక రేంజ్ తెలిస్తే మనం ఫర్ లూప్ వాడతాం. కానీ ఇక్కడ మనకి ఎన్నిసార్లు రిపీట్ కావాలి, ఎన్నిసార్లు లూప్ కావాలనేది మనకు తెలియదు. సో నేను ఏం చేస్తా, వైల్ లూప్ యూజ్ చేసుకుంటా. జే లెస్ దెన్ ఎన్ అయ్యే దగ్గర అంటే జే అనేది మనకి మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు వాడుతూనే ఉంటాం. తర్వాత ఒకవేళ సమ్ =k అయితే నేను డైరెక్ట్ లెంత్ని రిటర్న్ చేస్తాను, j - i + 1 అనేసి. ఒకవేళ లెంత్ అనేది మ్యాక్స్ వాల్యూ కంటే లెంత్ వాల్యూ పెద్దగా ఉంటే ఓకే, అప్పుడు నేను మ్యాక్స్ లెంత్ అని స్టోర్ చేసుకుంటాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్లో లెంత్ =2 ఉంది, తర్వాత మ్యాక్స్ లెంత్ అనేది, తర్వాత లెంత్ వాల్యూ 3 ఉన్నది అనుకో, మ్యాక్స్ లెంత్లో మనం మ్యాక్స్ వాల్యూ స్టోర్ చేసుకుంటాం. అది ఇక్కడ అప్రోచ్ వచ్చేసి. ఇప్పుడు తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ కండిషన్స్ వచ్చేసరికి ఇవి. ఇఫ్ సమ్ లెస్ దెన్ ఇఫ్ సమ్ లెస్ దెన్ కే కంటే సమ్ వాల్యూ తక్కువ ఉంటే జే + 1 చేస్తాం. ఓకే, మన స్లైడింగ్ విండోలో జే + 1 చేస్తాం. జేని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఎల్ఎఫ్ ఐ లెస్ దెన్ అని, ఈ ఐ లెస్ దెన్ కండిషన్ ఎందుకు వాడతామంటే ఫర్ ఎగ్జాంపుల్ జే నేను ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిన అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ కండిషన్ వస్తుంది మనకి ఇక్కడ చూడండి, ఈ కండిషన్ ఫర్ ఎగ్జాంపుల్ జేని ఇంక్రీజ్ చేసుకుంటూ నెక్స్ట్ కూడా జే +1 చేయొద్దు, ఎందుకంటే మనకి ఇక్కడ బయట స్పేస్ లేదు. సో నేను ఏం చేస్తాను, జే ఎప్పటివరకు అంటే ఎన్ లెస్ దెన్ అయినప్పుడు మాత్రమే జేని ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇఫ్ జే లెస్ దెన్ ఎన్ అయినప్పుడు సమ్ =AR(i), సమ్ + AR(i), అప్పుడు సమ్ వాల్యూ ఇంక్రీజ్ చేసుకొని లేకపోతే అవుట్ ఆఫ్ ఇండెక్స్ రేంజ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు సమ్ గ్రేటర్ కే, ఒకవేళ సమ్ వాల్యూ కే కంటే పెద్దగా ఉన్నది అనుకో, అప్పుడు నేను ఏం చేస్తాను, సమ్ వాల్యూని ఇక్కడ i + 1 చేస్తాను. సమ్ వాల్యూతోని array(i) మైనస్ చేస్తాను. మరి ఈ కండిషన్ ఏంది, i = j వచ్చినప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మ్యాప్ ఉంది, మిడిల్లో వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్లో వచ్చేసింది. ఓకే, వెయిట్, ఇక్కడ మనకి ఒక అరే ఉంది, ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ జే ఉంది, ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ జే ఉంది. ఇప్పుడు జే ఇక్కడ ఉన్నప్పుడు ఐ వాల్యూ అనేది ఇక్కడ పోవద్దు కదా, అంటే ఇక్కడ వెళ్ళొద్దు, జేని తర్వాత వెళ్ళొద్దు. కాబట్టి i = j అయినప్పుడు రెండునే నేను ఇంక్రీజ్ చేస్తాను, జే ఐ రెండిట్లనే నేను ఇంక్రీజ్ చేసుకుంటాను. అదే అనమాట. మళ్ళీ జేని ఎప్పుడు చేయాలి, జే లెస్ దెన్ n - లెంత్ ఉన్నప్పుడే ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఎలిఫ్, లేకపోతే సింపుల్గా నేను ఏం చేస్తాను అంటే అరేతోనే సమ్ వాల్యూని డిక్రీజ్ చేసుకుంటా. ఓకే, i = i + 1 రిటర్న్ మ్యాక్స్. ఓకే గైస్, వీడియో చూశారు కదా, స్టెప్ బై స్టెప్
అంటే 3 అప్రోచెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్గా. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, మీకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, వీడియోస్ దానికోసం మీకోసం చేసి పెడతాను. ఓకే, కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా.